140వ మేడే సందర్భాన్ని అన్ని యూనియన్ల నాయకులు ఎయిటింగ్టన్ కాలనీలోని కార్యాలయంలో మేడే వేడుకలను ఎర్ర జెండాలను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఎయిటింగ్టన్ కాలనీలోని ఏఐటీయూసీ కార్యాలయాన్ని పునర్నిర్మించిన సందర్భంగా ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా జెండా ఎగురవేసి అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలోని కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు సింగరేణి కార్మికులు పోరాటాలతో భాగస్వాములు కావాలని అన్నారు. అలాగే సింగరేణికి రావాల్సిన 50,000 కోట్ల పైన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, సింగరేణి కార్మికులు కోరుకున్న విధంగా మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మారుపిల్లల సమస్య, సొంత ఇంటి పథకం అమలు చేయాలని, పెక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీని చెల్లించాలని, డిస్మిస్ కార్మికులకు ఒక్క అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఈ పరిష్కరించని ఎడల కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఏ 8 గంటల కొరకైతే ఆనాడు కొన్ని వందల వేల మంది ప్రాణాలు అర్పించి మనకి 8 గంటలు సాధించి పెట్టారు. ఆ 8 గంటల పనిదినాన్ని వాళ్ళ మోడీ ప్రభుత్వం మళ్ళీ 10 గంటలు 12 గంటలు చేయడానికి చట్టం చేసింది. లేబర్ కోడ్ ద్వారా ఒక కేరళ ప్రభుత్వం మాత్రమే ఈ దేశంలో మేము ఈ లేబర్ కోడ్ను అమలు పరచము, మేము 8 గంటల పనిదినమే ఉంచుతాం, 10 గంటలు పెట్టమని చెప్పేసి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తారు, బీజేపీ చెప్పే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ ఆచరణలో ఏం లేదు. ఇవాళ ఆ తిప్పొచ్చిన 4 కోడ్లను అమలు పరచడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకారం చేసింది. 10 గంటలు 12 గంటల పనిదినం చేయడానికి వీళ్ళు అమలు చేశారు. ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్స్ లో 10 గంటల పనిదినం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చింది. మన సింగరేణి కార్మికులు అనుకోవచ్చు, మాకు 8 గంటలు 8 గంటలు 3 షిఫ్ట్లు ఉంటాయి కదా, 10 గంటలు మార్కెట్ పెట్టారు, 12 గంటలు మార్కెట్ పెట్టాలనుకుంటాను. ముందు మనకి రాదు డైరెక్ట్ గా, ముందు కాంట్రాక్ట్ కార్మికులు పెడతారు, ఆ తర్వాత సర్వీస్ డిపార్ట్మెంట్ పెడతారు, ఆ తర్వాత మనకు చేస్తారు. కాబట్టి ఈ యొక్క 10 గంటలు 8 గంటలకి ఆనాడు మరి అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళు 8 గంటలు సాధిస్తే వాళ్ళ స్మృతికి చిహ్నంగా వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలని మేడే జరుపుకోవాలని, మనం మేడే పండగ జరుపుకోవాలని ప్రభుత్వంతో కొట్టాలి. ఒకప్పుడు భారతదేశంలో మేడే జరిపితే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు కుట్ర చేస్తున్నారని అరెస్టు చేసేవాడు. ఐఎన్టీయూసీ కార్యాలయంలో శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఎర్రజెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులంతా ఐక్యతతో తమ హక్కుల సాధనకు ఐక్యతతో పోరాడాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ నాయకులు ఐడి శ్రీనివాస్, అలాగే హెచ్ఎంఎస్ కార్యాలయం ఎదుట నాయకులు రత్నాకర్ రెడ్డి జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ ఎంతో మంది కార్మికులు తమ రక్తాన్ని దారవోసి సాధించిన ఈ మేడేను ఎర్ర జెండాలను ఎగురవేసి కార్మికులంతా ఐక్యతతో కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, కార్మికులంతా ఏకమై యూనియన్లకు అతీతంగా కార్మిక వ్యతిరేక చట్టాలను ఖండించాలని పిలుపునిచ్చారు. ఇవాళ మనం ముందుండి పోరాడి మన హక్కులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకనంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 40 చట్టాలను 4 కింద తీసుకొచ్చి ఇవాళ మన హక్కులను కాలరాసి మన మెడల మీద తల మీద కాలు పెట్టి భూస్థాపితం చేయాలనేటువంటి చట్టాలను తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మనము ఎంతైనా అందరినీ కలుపుకపోయి ఇవాళ ఆ చట్టాలకు మనం లొంగకుండా రాజ్యాంగబద్ధమైన అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే అందరం ఐక్యంగా ఉండాలి. ఈరోజు ప్రైవేట్ కంపెనీలో ఇప్పటికే స్టార్ట్ అయింది 12 గంటల డ్యూటీ. ఆ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే 15,000 రూపాయల జీతంతో 12 గంటలు వాళ్ళను బానిస బతుకుగా ఇప్పుడే మొదలుపెట్టారు. మనం కనుక ఐక్యంగా లేకపోతే ఆనాడు చేసిన అమరవీరుల ఫలితం అన్యాయంగా చేసిపోతుందని చెప్పి కాల రాస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలే, కార్మికులం అందరం ఒక్కటై హక్కుల కొరకు ఎప్పటికప్పుడు పోరాడితేనే మన హక్కులు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మేడే పుట్టింది, మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాం. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఇప్పుడున్న పిల్లలకు కూడా సరిగ్గా తెలియదు. ఎందుకంటే మేడే అనే ఒక వర్డ్ తెలుసు, అది ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది అనేది కూడా చాలా మంది. ఎంతో మంది కార్మికుల బలిదానంతో ఆ రోజు చికాగో రాష్ట్రంలో
కార్మికులందరూ ఏకమై వారి మీద యాజమాన్యం మీద తిరుగుబాటు చేస్తే యాజమాన్యం వాళ్ళని ఇలా అలచివేయాలన్న ఉద్దేశంతో వారి మీద తుపాకీ గుండ్లతోటి తూటాలతోటి దాడి చేస్తే వారి నుంచి వచ్చిన వారి వస్త్రాల నుంచి వచ్చింది ఈ ఎర్ర జెండా. దీనికి కార్మికులను చట్టాలు తీసుకొని వచ్చి వీళ్ళందరికీ రోజు పనికి దినాల గంటలు 8 గంటల పని దినము వీరికి రావాల్సిన అలవెన్సెస్ అన్ని ఆ రోజే కొట్లాడారు. అప్పటికి 140 సంవత్సరాల కింద మీడియా లేదు, పేపర్ లేదు, ఏది లేదు. కానీ వాళ్ళు చేసింది ఏంటి? మాట ద్వారానే. వాళ్ళు కలిసింది మాట ద్వారా. ఈ రోజు అన్నీ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, అన్ని మీడియా. కానీ ఏ ఒక్క కార్మికుడు మనం ఎందుకు వస్తలేమంటే మనలో మన అభద్రతా భావం. అయ్యో నేను అటు పోతే నన్ను ఏమంటారు, ఈయనతోటి పోతే నన్ను ఎటేమంటారు, నేను అయ్యో గెలిచిన సంఘంతో ఉంటా, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎక్కడ కాదు. ఇది అందరి పండుగ, కార్మికుల పండుగ. కార్మికులతో అందరం కలిసి చేసుకుంటేనే పండుగ. మన ఇంట్లో దసరా పండుగ అందరం కలిసి ఎంత సందర్భం ఉండదు, ఇది కూడా అసంటిదే పండుగ. అంతకంటే గొప్ప పండుగ ఇది కార్మికుల పండుగ. ఈ రోజు చూడండి, మన రాష్ట్రం, మన దేశంలో మనకు 44 చట్టాలు ఉండే. బాబాసాహెబ్ అంబేద్కర్ 44 చట్టాలు తయారు చేసి కార్మికులకు అందరికి చేసిండు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏం చేసిండే, 4 చట్టాలు తీసుకొచ్చిండు. ఏం చేసిండే అంటే 4 చట్టాలు 4 కోడ్లు తీసుకొచ్చి 4 రకాలుగా తయారు చేసిండు. నీకు రోజు వారంలో 48 గంటలు పని దినాలు ఉంటుంది. అవి ఎప్పుడైనా చేసుకొని ఇంటికి టైంతో సంబంధం లేదు. నీకు ఓటీ తెలియదు, పేడే తెలియదు, పిహెచ్డి తెలియదు. ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థని దాన్ని నిర్వీర్యం చేయాలి, దాన్ని ప్రైవేటీకరణ చేయాలి. ఓన్లీ మోడీ కనిపించేవారంటే అబానీ అమానీ వీళ్ళిద్దరే ఎవరైనా పడతలేరు. వాళ్ళకి కార్మికులను కూడా దూరం చేస్తారు. ఈ రోజు వాళ్ళ త్యాగాలకు స్ఫూర్తిగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకొని జరుపుతున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులన్నీ మరి వారి యొక్క పోరాట స్ఫూర్తితోనే మరి ఈరోజు కార్మిక సంఘాలు కార్మిక వర్గం హక్కుల గురించి ప్రయత్నం చేసి చాలా రకాల హక్కులు, మరి పనికి తగ్గ వేతనం కానీ, పని గంటల విధానం కానీ, దానికి సంబంధించిన పనిగా పరిస్థితుల సౌకర్యాల మెరుగు కానీ, నివాస స్థలాల ఏర్పాట్లు కానీ, ఇలా రకరకాల హక్కులు సృష్టించబడ్డాయంటే ఆ రోజు జరిగిన పోరాటం, హక్కులు బాసిన వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తుంచుకొని ముందుకెళ్తున్న క్రమాన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మన దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి కార్మికుల్ని అణచివేసే చర్యలు తీసుకోవడమే కాకుండా ఉద్యోగ హక్కు లేకుండా, పనికి తగ్గ వేతనం లేకుండా ఇలా కార్మిక చట్టాన్ని సవరించే ప్రక్రియను చేపట్టి ఇలా అమలు చేస్తున్నాయి. వీటిని నిరోధించాల్సిన అవసరం కార్మిక వర్గం అందరిపై ఉంది. వీటి యొక్క ఒకవేళ నిరోధం కనుక చేసుకోలేకపోతే, కార్మిక వర్గం అంతా మమేకమై చేసుకోలేకపోతే రేపు మన యొక్క ఉద్యోగ హక్కును కోల్పోయే అవసరం ఏర్పడుతుందనే విషయాన్ని గమనంలోకి తీసుకొని మరి కార్మికులంతా ఏకమై, సంఘాలకు సంబంధం లేకుండా ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ